సో కాబట్టి ఈ యొక్క వక్ఫ్ బోర్డు ఓన్లీ హిందువులకే నష్టం కాదు, దేశంకు నష్టము, ముస్లింస్ నష్టము, హిందువులకు నష్టము, ఏకంగా దేశానికే నష్టం అవుతుంది. కాబట్టి ఈ యొక్క వక్ఫ్ బోర్డు యొక్క సవరణ చేయాలి అంటున్నారు. ఈ వక్ఫ్ బోర్డులో సవరణలు ఏం చేయాలి? వక్ఫ్ బోర్డును రద్దు చేయాలి అనట్లేదు. అంటే సో ఎవరు ఈ వక్ఫ్ బోర్డులో ఆర్డీఓ, ఎంఆర్ఓ వీళ్ళు కూడా రెవెన్యూ వాళ్ళు కూడా జోక్యం చేసుకోలేరా సార్? ఎవరు వక్ఫ్ బోర్డుల యొక్క నిర్వహణ కోసము ట్రిబ్యునల్ చట్టాలని ఉంటాయి. ట్రిబ్యునల్స్ అంటే ఈ యొక్క వక్ఫ్ బోర్డు యొక్క ట్రిబ్యునల్ అంటే వక్ఫ్ బోర్డు వాళ్ళ కోర్టే. ట్రిబ్యునల్స్ అంటారు. అందులో జడ్జి ముస్లిమే ఉంటాడు, అడ్వకేట్ ముస్లిం ఉంటాడు, పీపీ ముస్లిమే ఉంటాడు, అందరూ ముస్లింసే ఉంటారు. నువ్వు ఒక వ్యక్తి, సాధారణమైన వ్యక్తి నా భూమిని పోతే ఎవరికి చెప్పుకోవాలి? ఆ యొక్క ట్రిబ్యునల్కి చెప్పుకోవాలి. అంటే ఏ కోర్టుకి వెళ్ళడానికి నీకు వీలు లేదు. ట్రిబ్యునల్కి వెళ్ళాలి. ట్రిబ్యునల్ అందరూ వాళ్ళే నీకు ఎక్కడ ఇస్తారు భూమి? ఇచ్చే ఛాన్స్ లేదు. కాబట్టి ఇప్పుడు అమెండ్మెంట్ చేయాలి, సవరణలు చేయాలి. సవరణలలో ఈ ట్రిబ్యునల్స్తో పాటు రెవెన్యూ వాళ్ళని కూడా ఇన్వాల్వ్మెంట్ చేయాలి, కలెక్టర్కు పవర్స్ ఇవ్వాలి.